తేదీన సింగరేణి భవన్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యాజమాన్యం మధ్య స్ట్రక్చర్ సమావేశం జరగబోతుంది. అందులో ప్రధానంగా లాభాల వాటాకు సంబంధించి వాస్తవ లాభాలు ప్రకటించాలి, అందులో 35% వాటాను ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్గా చేర్చడం జరిగింది. ఇది 2 నెలల ముందే మన ఎజెండాను మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ 2 నెలలకు జాప్యం చేసి రోజు రేపు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. అదే కాకుండా మెడికల్ బోర్డుకు సంబంధించి గతంలో ఎట్లయితే జరిగిందో అదే విధంగా కొనసాగాలి తప్ప ఈరోజు 5% 2% పెట్టడానికి మెడికల్ బోర్డు అవసరం లేదు. ఇది కార్మిక నియామకాలు వాటిని కంటిన్యూ చేయమని చెప్పి ఇది ఒక డిమాండ్గా పెట్టడం జరిగింది. 3వ డిమాండు ట్రాన్స్ఫర్ పాలసీ. ఈ మధ్యకాలంలో కార్మికులకు సంబంధించి ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందించి అది ఎవరికి ఉపయోగకరంగా లేదు. ఈ ట్రాన్స్ఫర్ పాలసీ వలన కంపెనీకి నయా పైసా ఆదాయం వచ్చేది కూడా లేదు. కాబట్టి ట్రాన్స్ఫర్ పాలసీని మార్చాలని చెప్పి ఒక 3వ అంశంగా కూడా చర్చ జరిగింది. అదేవిధంగా కోల్ ఇండియాలో యూనిఫామ్ పేరిట 12,000 చిల్లర రూపాయలు కార్మికులకు ఇచ్చారు. అదేవిధంగా కొంత సేఫ్టీ మెటీరియల్ విషయంలో రాజీ పడకుండా కోల్ ఇండియాలో అమలు జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ కార్మిక వర్గానికి యూనిఫామ్ ఇస్తా ఉన్నాం, కానీ క్వాలిటీ ఉండలేదనేది వాస్తవము, జగమెరిగిన సత్యం. దాన్ని ఆలోచించాలి. అందుకనే ఒకవేళ కనుక మీరు క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతే కోల్ ఇండియా యాజమాన్యం ఇచ్చినట్టు 12,500 రూపాయలు ఇవ్వాలి, మెయింటైన్ చేస్తే మంచి బట్టలు ఇచ్చి స్టిచ్చింగ్ ఛార్జీలు కూడా ఇవ్వాలనేది కూడా ఇందులో పెట్టినాం. అదేవిధంగా సేఫ్టీ మెటీరియల్ సంబంధించి క్వాలిటీ మెటీరియల్ తెప్పియాలని చెప్పి దీంట్లో ఉంది. అదేవిధంగా ఇద్దరు ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఎంప్లాయీస్ అయి ఉండి వాళ్ళు మెడికల్ బోర్డు అడ్మిట్ అయ్యింది, ఈరోజు ఉద్యోగాలు రాక ఒక దాదాపు 10-12 కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. 2022లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఆనాడు 5-6 కార్మిక సంఘాలు ఒక అగ్రిమెంట్ చేసినాం. సుమారుగా ఆనాడు ఉన్న 10-15 మందికో బెనిఫిట్ వచ్చింది. ఈనాడు కూడా వాటిని చేయమని చెప్తా ఉన్నాం. ఎవరైతే భార్యాభర్తలు ఉద్యోగులు ఉండే మెడికల్ బోర్డు అయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు 1 టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ పరిష్కారానికి రేపు 12వ తారీఖున ఉంటుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్లో లేకపోతే ఎక్కడైనా సింగరేణిలో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే వారి పిల్లలకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఈరోజు ఏఐటీసీ గతంలో ఉన్నది టెక్నికల్ పీపుల్కి మాత్రమే డిప్లొమా లేకపోతే మైనింగ్ లేకపోతే ఈ మన మెకానికల్ ఎలక్ట్రికల్ ఉంటే ఐటీఐ ఉంటే లేకపోతే ఎలక్ట్రీషియన్గా లేకపోతే డిప్లొమా ఉంటే 4 మెన్గా ఇచ్చేటోళ్ళు, డిగ్రీ ఉంటే ఇచ్చేటోళ్ళు కాదు. కానీ ఈనాడు డిగ్రీ వాళ్ళ పిల్లలు కూడా అంటే చనిపోయిన పిల్లలు డిగ్రీ ఉన్నది చేసి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మొన్న బైపార్టెడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. త్వరలో ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటాం. ఇప్పటికీ సింగరేణిలో 4 ఉన్నారు. ఏఎల్పి, RG3, RG2, RG1 మందమర్రి 4 ఏరియాలో 4 ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా గ్రేడ్ 3 క్లర్క్గా ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లా ఒకటి అన్ని ఏ అయితే కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా నెరవేర్చడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలను కార్మికులు సహకరించాల్సిందిగా కోరుతాం.